ఇవి మాత్రం ఉప్పు ఇంకా చక్కెరతో చేసిన బిస్కెట్ల లెక్కనే ఉంటాయి. ఈ రోజు మన వీడియో వచ్చేసి చక్కెర పార. ఇది గడ్డపారనా? గడ్డపార కాదయ్యా సామి. బోర్ కొట్టినప్పుడల్లా దౌడ కింద వేసుకొని నమ్ములుతుంటే ఏకదమ్ ఉంటాయి. చలో గట్టి చెప్తా మంచిగా నురి. బౌల్లో కప్పు మైదా, 30 కప్పు చక్కెర, టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వామ, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. కావాలంటే కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అరే డిమాండ్ రింగ్ ఎంత ఉంటదిరా? ఏంది డిమాండ్ రింగ్? ఊరిని అవ్వాలి డిమాండ్ రింగ్ కాదు డైమండ్ రింగ్ అయ్యా సామి. కొన్ని నీళ్లు వేసుకుంటే చపాతీ పిండి కన్నా గట్టి కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. 10 నిమిషాల తర్వాత మన పిండి మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇక రొట్టెల కర్ర తీసుకొని సాపన్ వరిచినట్టు జర పెద్ద చేసుకొని ఒకవేళ ఇట్లా వేసేటప్పుడు పిండి మెత్తగా ఉంటే కొంచెం మైదా వేసుకోండి. ఇంకేముంది సైడ్ లకున్న గోడలు కట్ చేయరు, ఇటుక పిల్లల లెక్క ముక్కలు చేసుకోరు. అరే ఇదిగోరా సిమెంట్. నేనేమైనా అడిగినా ఇప్పుడు? అరే ఇల్లు కడుతున్నావు అనుకున్నారా? ఆ కడుతున్న పార్కింగ్ లో పెద్ద కార్ పెట్టిన తొక్కుకుంటావో సర్లే కానీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ నూనెల్ని వేసుకొని అవి ఒక్కసారి ఇట్లా పైకి తేలిన తర్వాత గ్యాస్ మొత్తం హై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచి బంగారం కలర్ రాగానే తీసి చల్లార్చుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, స్టార్టింగ్ హై ఫ్లేమ్ లో అస్సలు వేయకండి. పైన కలర్ వస్తుంది కానీ లోపల క్రిస్పీ కాదు. ఇంకేముంది ఇదే ప్రాసెస్ లో మిగతా మొత్తం ఫ్రై చేసుకొని తిన్న ప్రతి ఒక్కరు ఏకదమ్ ఉన్నాయి అంటారు, గుర్తు పెట్టుకోరి.